హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇందు బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు జాగూర్కి వెళ్తాను. జాగూర్కి చూడండి, జాగూర్కి వెళ్తే ఎడారి ఇదంతా ఇలా ఉంటుంది. బయట పక్కన అంగళ్ళు ఉంటాయి, ఇట్లా చిన్న చిన్న అంగళ్ళు అన్నీ ఉంటాయి. మా పెద్ద పిల్లలు దుడుకొని పోతాడు. మా మేడం పిల్లలు మా సారు అందరూ వెళ్తున్నారు. మేము ఇప్పుడు పోతాము. మా ఇంట్లో డ్రైవర్ లేదు కదా, వదిలిపెట్టేదానికి మా పెద్ద పిల్లడు వదిలిపెడతాడు. చూడండి ఎలా ఉంటుంది బయట అంత దారి, వంటలు. ఇది సౌదీగా పోయే దారి. చూడండి ఎలా ఉండదు. పెట్రోల్ బంక్ ఇవి పోతూ ఉంటాయి. నాకు కార్లో పోతే కళ్ళు తిరుగుతాయి, అందుకోసం నేను ముక్కలు సర్ద పెట్టుకున్నా. అసలు ఎక్కువ దూరం పోలేను నేను కార్లలో అయితేనా. చూడండి ఇలా ఉంటుంది బయట అంతా. అక్కడ ఒంటెలు గొర్రెలు ఉన్నాయి, కనిపించలా. స్పీడ్ పోతుంది కారు. చూడండి ఫ్రెండ్స్, ఇది మసీదు. ఇవన్నీ గెస్ట్ హౌస్లు ఇక్కడంతా. మన చిన్న పల్లెటూరు మాదిరి ఉంటుంది. ఇది దగ్గర దగ్గర ఉంటాయి, కొంచెం దూరంగా కొంచెం దగ్గర దగ్గర ఉంటాయి. అంతా గెస్ట్ హౌస్. స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ మా సార్ వాళ్ళు గెస్ట్ హౌస్ దగ్గర. అందుకోసం వచ్చినాము. మళ్ళీ మేము ఈ షిఫ్ట్కి వెళ్ళిపోతామని. చూడండి ఇక్కడ గొర్రెలవి తెల్లవి ఇలా ఉంటాయి. చూడండి ఇవన్నీ ఇవన్నీ అయిపోయాను. ఈ రేణిగాయలు చూడండి, అన్నీ కుళ్ళిపోయినాయి. ఒక్క రేణిగాయ అంటే ఒక్క రేణిగాయ కూడా బాగాలేదు, అన్నీ కుళ్ళిపోయినాయి. అస్సలు బాగాలేదు. ఇదే మా గెస్ట్ హౌస్ మా సార్ వాళ్ళకి. లోపలికి పోతాను. మేము మేము వచ్చాక మా మేడము అన్నం చేసేసింది. చేపలు కూడా పెరంలో పెట్టేసింది. అంటే నేను చేపలు ఇంటికాడే కడిగి అంతా శుభ్రం చేసి అన్నీ చేసి మసాలా గీసాలు కలిపి పెట్టుకొని వచ్చినాము. ఇక్కడికి వచ్చాక పెరంలో వేసేసింది. డగ్గూసు అవి ఇంటికాడ చేసుకొని వచ్చిన. ఇవన్నీ రూమ్లు చూడండి. ఇది గుర్రం చూడండి, నల్లది పోతుంది. ఈ రేణిగాయలకు వచ్చినాము. ఒక్క రేణిగాయ అంటే ఒక్క రేణిగాయ బాగాలేదు. ఎన్ని కాయలు తీసినాము అన్నీ పెట్టినాయి. నేపాల్ వాళ్ళ కూతురు ఫోన్ చేసిందంట, ఎంత కనపరాదు నువ్వు కనెక్ట్ ఉంటావంటే ఆమె ఏంటనే ఇవ్వాల. ఎందుకో చూడు చూడు అంటుంది. మేము గుర్రాల కాడికి ఒంటెల కాడికి పోతాను చూసేయడానికి. చూడండి వంటలకు ఆయన మేత వేస్తాను వంటలకు. చిన్న పిల్లలు కూడా ఉన్నాయి వంటలు చూపిస్తా. చిన్నది కూడా ఉన్నాయి, ఇంత పెద్దగా ఉన్నాయి. ఇట్లా కాడ పెట్టేసి పోతారు భయపడకుండా. ఆయన ఒక మేత వేస్తాడు అక్కడ. నేనైతే ఒక గుర్రం కాడి తింటే చూడండి మేత వేసినారు. ఇప్పుడు గుర్రాలు కాడికి పోతాను, గుర్రాలు చూసేదానికి. ఆయన ఎవరో తెలివైన కాదు, ఎవరు ఆయన. ఇది పెద్ద గెస్ట్ హౌస్ అండి వాళ్ళది. గుర్రాలు తెల్లది గుర్రము. మూతలకి ఏదో కట్టినారు, మట్టి తింటారో లేకపోతే తెలియదు. ఏదో మూతలకి ఏదో కట్టినారు. మేము పోయి నిలబడుకుంటే ఆ గుర్రము మాకు దగ్గరికి వస్తుంది. భయపడి మేము వెనక్కి వచ్చాము. ఇదే ముందుకు వచ్చేస్తుంది. మనం మేత పెడతామని భయపడింది నేనైతే. చూడండి ఎంత పెరిగిపోతుందో. భయపడింది నేనైతే.
ఇదంతా ఇంకా గుర్రాలు ఉన్నాయి తెల్లవి. మళ్ళీ అడిగిపోతాను చూసేదానికి. చూడండి చిన్నది ఉంటే చిన్న పిల్ల నీళ్ళు అవుతుంది. చూడండి చిన్నది ఒరిగిన శనక్కాయ కట్ట మాదిరి ఉంది ఇదంతా. దానికి ఒరిగడ్డి మాదిరి నేను తెల్లగూరాలు కడిగించాను. ఇవి ఎందుకు మిగిలిందికి వచ్చాయి. ఏమన్నా మేత వేస్తామని ఏమో తెలియదు కానీ మిల్లికి వచ్చాను. కాదు ఇది వేరే వంట చేస్తారు. ఇది మేము లేరు ఇల్లు. ఇది అన్నం తినే టేబుల్. హాల్ ఇదంతా. పెద్దది హాల్ అంతా. నేపాల్ అవన్నీ టీ అంటుంది. ఫోటోలు నమ్మది అంటుంది. తీసాను లైట్లు పడేది అది అంట. ఇది మా సారోళ్ళ రూము. చూపిలా మేడము ముందే హాలు పెద్ద హాలు. ఇక్కడ ఒకటి ఒక బాత్రూమ్ ఉంది. మళ్ళీ ఒక హాల్ ఉంది. ఈ బాత్రూమ్ ఇక్కడ హాల్ ఉంది. ఈ హాల్ పోటీ మళ్ళీ ఆ పక్క ఇంకో బాత్రూమ్ ఉంది. ఈ రూమ్లో మా మేడం పెద్ద పాప పడుతుంది. అందుకోసం చూపిద్దాం. ఈ పక్క ఇంకో మా మేడం కూతురు 2 పిల్లలు పడుతుంది. కానీ తీసుకున్నాను పక్కన అది పిల్లలకు ఇది చిన్న పిల్లలకు. ఇది హాలు. ఇది మేము ఉండేదానికి రూము. నివాసులు ఉండేదానికి రూము. స్విమ్మింగ్ పూల్ బాగుంది. ఇక్కడ పెద్దదిగా ఉంది కదా. هذا كبيرة مني داخل مني صغير صح؟ ఆ పక్క చిన్న పిల్లలకు هي فخرية قدير انت تشوف بدل الناس. ఇంకా కూర్చుండేదానికి సాయంత్రం పూట వెళ్తాను. అవన్నీ చూడాను. ثواني داخل ఇది కానీ అవుతుంది.